గతంలో చూసినట్టయితే మనము పడవల పోటీలు కూడా నిర్వహించేది గోదావరి అంటే ఈరోజు ఎట్లయిపోయిందో మొత్తం ఎడారిగా మారిపోయింది. దానికందరికి కారణాలు ఏంటి? అసలు వాస్తవానికి అటుగట్టుకు ఇటుగట్టుకు ఇప్పుడు ఎడారిగా మారిపోయిన ఈ గోదావరి నది మీద మీ అభిప్రాయం ఏంటండి? మీరు కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారండి దీని విషయంలో? ఆముల నారాయణ గారు మరియు ఇక్కడ డిబేట్ లో పాల్గొన్న మా సోదరులు పిడి కృష్ణ గాని, మా మాజీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ నరసయ్య గారు గాని, ఇంకా మా ఫోర్సైట్ టీవీ, మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం పెట్టి ప్రజలకు వాస్తవాన్ని తెలియాలనే కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ఏదైతే మా ఆముల నారాయణ గారు జడ్పీసీ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఇవాళ ఎడారి వచ్చిందని చెప్పని ఆయన అవాస్తవం మాట్లాడడం ఇలా ప్రజలందరూ చూసిరు సార్. ఎలక్షన్ రాకముందే కేసీఆర్ గారు ఆయననే ఇంజనీర్ అయి కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ ప్రాజెక్టు కట్టడం వల్ల 4 లక్షల ఎకరాలకు 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించవచ్చు అనే విధంగా ఆయన అప్పటికి అధికారులు చెప్పిన మనం ప్రతి సందర్భంలో చూసినాం. కానీ కేవలం నిర్లక్ష్యం వల్ల ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పని ప్లాన్ చేసిరని చెప్పని ఏదైనా అనుకోవచ్చు. కానీ ఎలక్షన్ ముందే వారు చేసిన పాపాలని అక్కడ అధికారులు కూడా చెప్పినా వినకుండా నేను చేసుకొని కూర్చొని కట్టిస్తా, ఇక్కడ నుంచి ఎప్పుడైనా వాటర్ రివర్స్ పంపింగ్ అనేది మామూలు ఏదో ఎక్కడ కూడా జరగలేదు సార్. మనకి అలా చూస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మేడిగడ్డ నుండి సుందిల నుంచి ఎల్లంపిల్లి అని చెప్పని రివర్స్ పంపింగ్ చేయడం వల్ల దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు డబ్బు వృధా అయిపోయింది. ఆ ప్రాజెక్టు అన్యక్రాంతం అంటే నాణ్యత లోపించడం వల్ల ఇవాళ ప్రాజెక్టు కూడా ఎంత డ్యామేజ్ అయిందో ప్రజలు మొత్తం గమనించారు. ఇవాళ ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాస్తవానికి ఈ కాళేశ్వరం నీళ్ల ద్వారా నిధుల నియామకాలను మా మిత్రుడు చెప్పినట్టు మన ప్రాంత నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ ప్రాంతానికి మంతిని గాని, పెద్దపల్లి గాని, రామగుండం గాని ఒక్క సుక్క నీళ్లు అందలే. మా నాయకుడు గతంలో మక్కన్ సింగ్ గారు మా నీళ్లు మాకు కావాలని చెప్పని పాదయాత్ర కూడా చేయడం జరిగింది. 1 ఎకరా కూడా ఈ ప్రాంతాన్ని నీళ్లు అని పాపన పోలే. ఇప్పటికి కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, దాన్ని కట్టడం వృధా అని చెప్పని మా గౌరవ మంత్రివర్యులు ఈ రోజు కేబినెట్ మీటింగ్, మా మంత్రివర్గ మీటింగ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతా ఉంది. వాళ్ళ నిర్లక్ష్యం తప్పిదం వల్లనే ఇలా 1,00,000 కోట్లు వృధాతో పాటు నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టడం, కరెంటు బిల్లులు కట్టడం, ఇలా ప్రజాధనం వృధా అయిపోయింది. ఈ ప్రాజెక్టు కట్టడం కన్నా తుమ్మిడిహట్టు ప్రాజెక్టు కడితే అక్కడ మీద ఉన్న జలాల ద్వారా ఇంకా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే ఆలోచన చేసేది ఉండి ఇలా ఏం జరుగుతుంది సార్? కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముందే కూలిపోయింది. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు చిత్తశుద్ధితోని ఇలా ఎల్లంపల్లి గాని, అదే విధంగా శ్రీరామ్ సాగర్ గాని, నాగార్జున సాగర్ గాని ఆ నీళ్ల వల్లనే ఇలా ప్రతి ఎకరాకు మా నాయకులు పర్యవేక్షణ చేసి చుక్క నీరు వృధా చేయకుండా ఇవాళ పంటలు రైతులకు నీళ్ళు అందించిన కార్యక్రమం చూస్తున్నాం. ఇలా వేల లక్షల క్వింటాల ఇలా వడ్లు కొనుగోలు సెంటర్ల ద్వారా వచ్చినాయి. రైతు సంతోషంగా ఉన్నాడు. ఇలా దాని ద్వారా 500 రూపాయల బోనస్ తో పాటు కిలో కూడా కట్ చేయకుండా రైతులకు ఇలా తాలు తప్ప పేరు మీద ఆనాడు కేసీఆర్ ఒక్కొక్క రైతు మీద 8 కిలోలు 10 కిలోలు కట్ చేసిన ఆయన మనం చూసినాం. ఇలా నేరుగా గౌరవ కలెక్టర్ గారు అనే అధికారులను పెట్టి చుక్క నీరు ఇబ్బంది కాకుండా పండించిన పంట కూడా కొనే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇలా టీఆర్ఎస్ ఏముంటుంది సార్, మా ప్రభుత్వం అయిపోయింది, ఏదో ఒక నెపం మోపాలే, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేయడం వల్ల జరిగిందని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా చూసి ఈ ప్రాజెక్టే శుద్ధ దండగా ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని కళ్ళారా వాళ్ళు చూపించిండ్రు. వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతా ఉంది. రైట్, ఇదే విషయంపై మరోసారి పిడుగు కృష్ణ ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే